ఎస్ నాంపల్లి నియోజకవర్గం బజార్ ఘట్ వద్ద ఉన్నటువంటి జూనియర్ కాలేజీ వద్ద మనం ఉన్నాము. ఇక్కడ ప్రతి సంవత్సరము ఇబ్బందుల పాలవుతున్నటువంటి అంటే రోజు 365 రోజులలో కాలేజీ నడిచేటువంటి ప్రతి రోజు కూడా భయంగా విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక వర్షాకాలం వస్తే ఈ భవనం ఎప్పుడు కూలిపోతుందో తెలియనటువంటి పరిస్థితులలో బిక్కుమంటూ విద్యార్థులైతే తమ యొక్క చదువులను అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఇక ఈ మధ్య కాలంలో కురిసినటువంటి వర్షాలకు అసలు ఈ కాలేజీ లోపలికి వెళ్ళడానికి అవకాశం లేకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. పూర్తిగా ఇది ఈరోజు ఉదయం వరకు కూడా పూర్తిగా చెరువును తలపించినటువంటి పరిస్థితే ఉండింది. కానీ కొద్దిగా ఇప్పుడైతే నీళ్ళు పోతున్నాయి. అంటే ఈ వైపుగా పోవాలి అంటే మెయిన్ ఎంట్రెన్స్లోకి పోవాలంటే ఖచ్చితంగా ఇది నీళ్ళను దాటుతూ వెళ్ళాల్సిందే. ఈ నీటి నుంచి ఈదుకుంటూ పోయినా కానీ అక్కడికి పోలేనటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఈ యొక్క కాలేజీ గురించి మాట్లాడుకుంటే 1942వ సంవత్సరంలో ఈ కాలేజీ కళాశాల భవనాన్ని అయితే నిర్మించడం జరిగింది. అప్పటి నిజాం కాలంలో ఇది నిర్మించినటువంటి పరిస్థితి. 1968 నుంచి జూనియర్ కాలేజీగా దీన్ని వాడుతూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇక దాదాపు 100 ఏళ్ళుగా వస్తున్నటువంటి ఈ భవనంలో పూర్తిగా విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు అయితే ఇబ్బందుల పాలవుతున్నారని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఈ యొక్క భవనము నాసి రకంగా ఉన్నదా అంటే దాదాపు 100 ఏళ్ళు కట్టడం కాబట్టి పూర్తి స్థాయిలో ఇది కూలిపోవడానికి దగ్గరలో ఉందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క కట్టడానికి సంబంధించినటువంటి విషయంలో పూర్తిగా అంటే తొలి వెలుగు అసలు ఇక్కడ ఏముంది ఏంటి అనేది చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇక్కడికి అయితే రావడం జరిగింది. ఇక్కడ విద్యార్థులు పూర్తిగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఇక్కడ విద్యను అభ్యసించడానికి వచ్చినటువంటి విద్యార్థులు అయితే పూర్తిగా ఇక్కడ ఏం చేయలేని పరిస్థితులలో అంటే లోపలికి పోలేదు. అటువైపుగా వెళ్తే పూర్తిగా ఉరుస్తున్నటువంటి గోడలు, ఆ గోడలను ముట్టుకుంటే కరెంటు షాక్ల పాలవుతున్నటువంటి పరిస్థితి. పైనుంచి పెచ్చులుడుతున్నటువంటి సందర్భంలో అవి తలలపైన పడి ఇబ్బందులు పాలవుతున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తా ఉన్నాం. అసలు ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నావునా? మేము ఖైరతాబాద్ నుంచి వస్తున్నాం. ఖైరతాబాద్ నుంచి వస్తున్నాం. ఏంటి అసలు ఇక్కడ ఇప్పుడు నీకు లోపలికి పోవడానికి అవకాశం కనబడుతుందా? అవకాశం ఏం కనబడతలేదండి. మొత్తం నీళ్ళు ఉన్నాయి. మాకు చదువుకోవడానికి కూడా మంచిగా చదువుతారు మాకు లేవు, ఛాన్సెస్ లేవు. ఆ సీలింగ్ కూడా మొన్న మా మీద పడ్డది. ఆ బిల్డింగ్ మీదనేమో షాక్ కొడుతుందండి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? ఫస్ట్ ఇయర్ అండి. ఇట్లా ప్రతి రోజు ఇట్లనే ఉందా పరిస్థితి? వర్షాకాలం వస్తే వర్షాకాలం వచ్చిన ప్రతిసారి ఇట్లానే ఉంటదండి మాకు. అసలు ఇప్పుడు మీకు ఏమైనా కొత్త బిల్డింగ్ కావాలనుకుంటున్నారా లేకపోతే ఇంకేదన్నా ఆల్టర్నేటివ్? అంటే ఇక్కడ రోడ్డు పడాలి, కొత్త బిల్డింగ్ రావాలి. ఈ కరెంట్ కూడా కొంచెం చేపియాలి మాకు. ఎందుకంటే షాక్ కొట్టినప్పుడల్లా అది ఏమైతుందో తెలియదు మాకు. చచ్చిపోతామో ఏమైతుందో మాకు తెలియదు. అది ఒకటి చేపియాలి. ఇక్కడ రోడ్లు వేయించి మంచిగా చేపియాలండి. ఒక బిల్డింగ్ కట్టిపియాలి. ఎంతమంది ఉంటారు మీ మొత్తం కాలేజీలో? ఎంతమంది ఉంటారు అసలు కాలేజీలో? ఉంటారండి ఒక 1500 మెంబర్స్ చెప్తా ఉన్నారు కదా మీ సార్ వాళ్ళు. 1500 మెంబర్స్ ఉంటారు. ఏంటి అసలు ఈ వర్షాకాలంలో ఇట్లనే ఉంటే మీ చదువుల పరిస్థితి ఏమనుకుంటున్నారు? ఇక కష్టమైపోతుంది సార్ ఇట్లా ఉంటే. ఇక కష్టమైపోతుంది. ఏం చేస్తాం? ఇక ఇంట్లల్లా మమ్మీ వాళ్ళని ఒప్పించి చేసి వస్తున్నాం. మమ్మీ వాళ్ళు అంటారు జాబ్ చేసుకోండి, అది చేసుకోండి అంటారు. చదువులు ఎందుకు రా మనకి అంటారు. ఇక మనమేమో ఇట్లా చదువుకోనికే మనం వస్తున్నాం. ఇక్కడ చదువు లేకుండా ఉంటే ఇట్లా ఉంటే మనకు కష్టమైపోతుంది ఇట్లా. ఇంకా కొంతమంది పిల్లలు ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నావునా? నాంపల్లి కాడికేనా సార్. నాంపల్లినా? ఏంటి అసలు ఈ నీళ్ళకి వెళ్ళిపోయే పరిస్థితి ఏమన్నా ఉందా అసలు మీకు? అస్సలు లేదు. ఓనింగ్ వస్తలేదు సార్. ప్రతిసారి వాన పడిన పల్లెల్లో ఇట్లా నిండిపోతుంది. లోపల పోవాలంటే చాలా కష్టం అవుతుంది సార్. అటు పోతుంటే షాక్ కొడుతుంటది ఊకే. అందుకని చాలా కష్టం అవుతుంది అటు పోవాలంటే. పెచ్చులు ఏమన్నా ఊడి ఇబ్బందులు పాలవుతున్నారా? మొన్న పడుతుండే సార్. ఫ్రెండ్ మీద పడ్డాయి, నెత్తి వలిగింది అయినది. అందుకనే అప్పుడే చెప్పినాం సార్కి. చెప్తే చేసా అని అన్నారు. ఇంకేం చేయలేదు సార్. అదే చూస్తున్నాం. ఇంకా చేపిమని అడగనికనే చూస్తున్నాం. ఎన్ని లీలాలకని పోవాలంటే చాలా కష్టం అవుతుంది సార్. క్లాసెస్ ఇంకా చెప్పడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాల్సిందే అనేటువంటి మాట కూడా వినబడుతుంది. ఎందుకంటే మీకు అక్కడ షాక్ కొడుతుందంట. ఇది లోపలికి వెళ్ళిపోవడానికి అవకాశం లేదు. ఏంది అసలు ఈ చదువులు ఇట్లా అయితే కొనసాగుతాయని నమ్మకం ఉందా? లేదు సార్, అస్సలు కొనసాగవు. ఇట్లా లీలలకే నోక మొన్న పంపించేసిండు. ఇట్లా వాన పడుతున్నాను, ఎవ్వరు వస్తలేరు అని పంపించేస్తున్నాను. ఇంటికి పోతుండ్రు, చదువుతలేరు. మస్తు సార్లు ఊకే పిచ్చలు పడుతున్నాయని, షాక్ కొడుతుందని చెప్తుండ్రు. ఈ లీలలకే చాలా కష్టం అవుతుంది సార్ పోవాలంటే. మీరు ఇక్కడ ఏ క్లాస్ లో ఉన్నారు? ఫస్ట్ ఇయర్ సార్. ఫస్ట్ ఇయర్. ఏంటి అసలు ఈ నీళ్ళకి వెళ్ళి పోవడానికి ఏమన్నా అవకాశం కనబడుతుందా? ఇక్కడ క్లాస్ లోకి పోవాలంటే ఎట్లా పోతావు నువ్వు? లేదు సార్, మొత్తం వాన పడి అది మొత్తం నీళ్ళు అయినాయి, బురుగు అవుతుంది మొత్తం. ఓనికే దారి లేదు సార్.
మొత్తం ఆ లోపల పోతే కరెంట్ షాట్ కొడుతుంది సార్. ఓనికే రానికే ఇబ్బంది అవుతుంది సార్. ఏమన్నా పెచ్చులు ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా? పెచ్చులు అయితే పడుతున్నాయి సార్. అప్పుడప్పుడు పడుతున్నాయి, అప్పుడప్పుడు తప్పించుకుంటున్నాం, అప్పుడప్పుడు తాకుతున్నాయి దెబ్బలు. ఇంకా ఈ బిల్డింగ్ కూడా పాతది సార్. ఈ బిల్డింగ్ కొత్తగా చేపిస్తే మాకు ఇంకా హెల్ప్ చేసినట్టు ఉంటది. ఇట్లనే కంటిన్యూ అయితే మీ చదువుకి ఏమన్నా ఉపయోగం పడే అవకాశం ఉందా? ముందుకు పడే అవకాశం ఉందా చదువు? లేదు సార్, ఇట్లా కొనసాగితే మళ్ళీ చదువుకోవడానికి కష్టమవుతుంది సార్. నువ్వు చిన్న ఎక్కడ మీది? जीडी मेटला తెలుగు వస్తుందా? हिंदी। किधर से आया तू? जीडी मेटला से आया मैं। कॉलेज में पानी पड़ रहा, ऊपर से पानी बढ़ा तो क्लास में पानी आ जा रहा, बेंचेस कच्चे हो जा रहे, खिड़कियां भी सही नहीं है, कुत्ते वो घुस जा रहे अंदर, करंट मार रहा, दीवार कुछ है तो डोर सही नहीं है, हम पानी बढ़ जा रहा, जाने नहीं आ रहा क्लासेस में, कॉन्सेंट्रेट नहीं कर सक रहे क्लास में, पानी वो है, मच्छर काट रहे। ఇది పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో. ఒకసారి కళాశాల లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. కళాశాల లోపల ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడికి లోపలికి వెళ్ళాలంటే పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితినే మనం అయితే చూడొచ్చు. ఈ కళాశాల సంబంధించినటువంటి భవనాలు పూర్తి స్థాయిలో అంటే 2 భవనాలు ఇక్కడ ఉండడం జరిగింది. 2 భవనాలు కూడా పూర్తిగా ఏదో పూర్వకాలంలో కట్టినటువంటి బిల్డింగ్లు కావడంతో పైన పెచ్చులు అయితే ఊడుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి విద్యార్థులు చదివేటువంటి ఆ యొక్క క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఆ యొక్క క్లాస్ రూమ్స్ చూసిన తర్వాత అంటే క్లాస్ రూమ్స్ ఆ రకంగానే ఉన్నాయి. అలాగే ఇక్కడ నీటి ఇబ్బంది మనం చూడొచ్చు. పూర్తిగా చెరువును తలపిస్తున్నటువంటి ఒక ప్రాంగణాన్ని కూడా చూడొచ్చు. అంటే ఏది ఏమైనా ఇక్కడ విద్యను అభ్యసించేటువంటి విద్యను కొనసాగించేటువంటి ఆ యొక్క అవకాశమే లేనటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తా ఉన్నాం. ఒకసారి ఆ క్లాస్ రూమ్లోకి కూడా వెళ్దాము. ఇక్కడ మనతో పాటుగా ఈ కళాశాల ప్రిన్సిపల్ గారు కూడా ఉన్నారు, విజయభాస్కర్ గారు. సార్, అసలు ఏంటి విద్యార్థులకు సంబంధించినటువంటి విషయంలో మీరు సిఫార్సు చేశారని మాతో చెప్తా ఉన్నారు కదా, అసలు ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది విద్యార్థుల విషయంలో? పై అధికారులు తొందరలోనే పునర్నిర్మాణం చేస్తాము, కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేస్తాము, ఫీజిబిలిటీ ఉంటే తొందరలోనే సాధ్యమవుతుందని చెప్పడం జరిగింది. పిల్లల సేఫ్టీ కోసమని కొన్ని క్లాసుల్ని విడిచిపెడుతూ కొన్ని క్లాసులు నడపడం జరుగుతుంది. అది కూడా ఈ భారీ వర్షాల కారణంగా ఈ రకమైన పరిస్థితి ఏర్పడింది. భారీ వర్షాలు లేకపోతే సంవాట్ ప్రాబ్లం ఓకే, కానీ ఈ భారీ వర్షాల వల్ల ఇంత దిగజారు స్థితిలో ఉంది సార్. అది ఎంతమంది విద్యార్థులు ఇక్కడ? ఉదయం పూట 700 మంది, సాయంత్రం పూట 800 మంది, మొత్తం 1500 మంది ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 2 సెషన్లో ఇక్కడ క్లాసులు జరుగుతాయి సార్. ఉదయం పూట బాయ్స్ కాలేజ్, సాయంత్రం పూట వొకేషనల్ కాలేజ్ జరుగుతుంది సార్. ఇది సాధ్యమైనంత వరకు పిల్లల్ని ఏ రకమైనటువంటి ఇబ్బందులు గురి కాకుండా క్లాసులు నడిపే ప్రయత్నం చేస్తున్నాం సార్. హైర్ ఆఫీషియల్ దృష్టికి కూడా తీసుకుపోయాము, వారు కూడా దర్శించారు, వారు కూడా తొందరలోనే దీని సమస్యను సాల్వ్ చేస్తా అని చెప్పి మాకు హామీ. ప్రజాప్రతినిధులు ఏమైనా కలిసేటువంటి ప్రయత్నం చేశారా? కలిసాము. వారు వంతు కూడా వారు హుస్సేన్ గారు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారు కూడా మాకు హామీ ఇచ్చారు, తొందరలోనే దీన్ని పునర్నిర్మిస్తాము అని చెప్పడం జరిగింది సార్. మేము ఆశిస్తున్నాం వారి యొక్క మాట నిలుపుకుంటారు, గవర్నమెంట్ కూడా తొందరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాం సార్. సార్, ఒకసారి లోపలికి వెళ్దామా? అంటే మేము ఇక్కడికి వచ్చే వెంటనే ఒకసారి చూసాము ఆ కళాశాలలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది ఒకసారి చూసాము. ఒకసారి లోపలికి వెళ్దాం. అసలు లోపల ఉన్నటువంటి పరిస్థితి ఏందనేది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నం అయితే చేయాలని తొలివేలుగా అయితే అనుకుంటా ఉంది. అందులో భాగంగానే ఇది మనం చూస్తున్నాము. పూర్తిగా ఈ కళాశాలకు సంబంధించినటువంటి విషయంలో ఎంట్రీ అవగానే ఉన్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. ఇది పూర్తిగా పురాతనమైనటువంటి భవనంగా మనకైతే స్పష్టంగా కనబడతా ఉంది. ఇక్కడ పూర్తిగా అంటే గతంలో ఎలా ఉంది అనేది పక్కన పెడితే ఇప్పుడైతే పూర్తిగా ఈ కళాశాలకు సంబంధించినటువంటి భవనము ఎప్పుడు కూలుతుందో తెలియనటువంటి పరిస్థితులలో ఉన్నాము. ఇక్కడ 2 ఉన్నాయి. 2కి సంబంధించినటువంటి విషయంలో కూడా ఇట్లాంటి పరిస్థితే మనం చూస్తూ ఉన్నాం. 2 భవనాలు కూడా ఇట్లానే కనబడతా ఉన్నాయి. ఇది సార్, ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామా? మరి ఫస్ట్ ఫ్లోర్కి ఒకసారి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ కళాశాలకు సంబంధించినటువంటి పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంలో భాగంగా ఇక్కడికైతే తొలి వెలుగు రావడం జరిగింది. ఇందులో ఆ యొక్క బిల్డింగ్ పరిస్థితిని మనం చూడొచ్చు. బిల్డింగ్కి సంబంధించినటువంటి ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి పరిస్థితులలో ఎట్లా ఉందో కూడా చూడొచ్చు. పూర్తిగా అంటే ఎప్పుడు కూలుతుందో తెలియనటువంటి పరిస్థితులలో ఇది పైన కనబడుతున్నటువంటి ఆ యొక్క వాల్ సీలింగ్ను కూడా, ఫ్లోర్ సీలింగ్ను కూడా చూడొచ్చు. పూర్తిగా ఆ యొక్క
పైనుంచి పెచ్చులు ఊడుతూ ఇనుప రాడ్లు కూడా మనకు దర్శనమిస్తున్నటువంటి ఆ యొక్క సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. అంటే పూర్తిగా ఇది అంటే పూర్తిగా ఇది కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి భవనంగా మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ఇదే బిల్డింగ్లో విద్యార్థులు వారి యొక్క విద్యను అభ్యసించడం అనేది ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది? అసలు విద్యార్థులకు ఏదైనా జరిగితే ఇదే బిల్డింగ్లో ఇలాంటి పెచ్చులు ఊడుతున్నటువంటి సందర్భంలో విద్యార్థులు చాలా వరకు ఆ గాయాల పాలైనటువంటి సందర్భాలను కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. తొలి వెలుగు స్క్రీన్ పైన క్లియర్గా చూడొచ్చు. పూర్తిగా పెచ్చులు ఊడుతూ ఆ ఇనుప యొక్క రాడ్లు బయటపడుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా ఇక్కడ ఉరుస్తున్నటువంటి నేపథ్యంలో బకెట్లు పెట్టి మరి ఇక్కడ వాటర్ని ఆపేటువంటి ప్రయత్నం. అంటే పూర్తిగా ఈ యొక్క బిల్డింగు ఇది ఈ యొక్క పరిస్థితిని మరొకసారి చూస్తే ఇక్కడ పెచ్చులు ఊడుతున్నాయి. ఇప్పుడే పెచ్చులు ఊడుతూ కింద పడుతున్నటువంటి ఈ యొక్క భవనము పై భాగాన్ని చూడొచ్చు. పూర్తిగా పెచ్చులు ఊడుతున్నటువంటి భాగాన్ని కూడా మనం చూడొచ్చు. పూర్తిగా ఈ యొక్క భవనం అయితే ప్రిన్సిపల్ సార్ 1 సెకండ్ సార్, ఇప్పుడు ఇక్కడ ఇదే ప్రాంతంలో విద్యార్థులకు టీచింగ్ కూడా జరుగుతున్నట్టుంది కదా, ఏంటి అసలు టీచింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఏదైనా ఇబ్బంది పాలైతే అది ఖచ్చితంగా ప్రిన్సిపాల్గా మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడిగే పరిస్థితి. ఇప్పుడు వీటిని ఎట్లా మీరు కోఆర్డినేట్ చేసుకుంటారు? ఈ 2-3 డేస్ నుంచి విపరీతమైనటువంటి వర్షాల వల్ల ఇంకా ఎక్కువ పరిస్థితి దిగజారింది సార్. అంతకుముందు ఇట్లా ఉండకపోయేది, కానీ ఇట్లాంటి వాతావరణంలో నిమ్ము వాతావరణంలో మొత్తం ఎక్కడ స్విచెస్ ముట్టుకున్నా కరెంట్ షాక్ వస్తుంది కాబట్టి ఈ క్లాస్ నుంచి పిల్లల్ని వేరే క్లాస్ షిఫ్ట్ చేసి క్లాసులు నడుపుతున్నాము ప్రెసెంట్ గా. ఇదే పనిగా వర్షాలు కంటిన్యూ అయితే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది సార్ విద్యార్థులు. అంటే ఇప్పుడున్న పరిస్థితులలో మీరు 1-2 రోజులు ఇట్లా కంటిన్యూ చేయగలరు, కానీ కొత్త బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏమో కదా. అది తప్పదు, అది తప్పనిసరి కావాల్సిందే, కొత్త బిల్డింగ్ కావాల్సిందే. ఎంతవరకు సురక్షితం అనేది మాకు తెలియదు. ఇది ఇంజనీర్ గారు కూడా చూశారు, కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉందని చెప్పడం జరిగింది. వారు ప్రపోజల్ తయారు చేసి గవర్నమెంట్ సబ్మిట్ చేస్తా అన్నారు. అది ఏ స్థితిలో ఎట్లా ఉంది అనేది మాకు ఐడియా లేదు సార్. వారు ప్రకారం కొత్త బిల్డింగ్ వస్తే సంతోషంగా ఉంటాం, లేదంటే వారి యొక్క మైనార్టీ బిల్డింగ్ ని మాకు కొద్ది రోజులు 1-2 ఇయర్స్ మాకు ఒప్పచెప్పినా కూడా ఇది తయారయ్యే వరకు మేము నడుపుకోగలుగుతాం. లేని పరిస్థితుల్లో సాధ్యం కాదు సార్ ఈ రూమ్ లో నడపడం అనేది. పిల్లలకి చాలా డేంజరస్ సిచ్యువేషన్ లో ఉంది సార్ అది. ఇంకా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంకా చాలా ఇక్కడ క్లాస్ రూమ్స్, ఏ క్లాస్ రూమ్ చూసినా కానీ ఇట్లాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని చెప్పుకోవచ్చు. క్లాస్ రూమ్స్ లో ఎక్కడికి పోయినా కానీ, క్లాస్ రూమ్లోకి సంబంధించినటువంటి విషయంలో ఏ క్లాస్ రూమ్కి పోయినా కానీ అదే పరిస్థితి ఉంది. ఈ బిల్డింగ్ మొత్తం కూడా పూర్తిగా ఇబ్బంది, అంటే ఎక్కడ చదువు చెప్పాలి అనేటువంటి పరిస్థితి లేకుండానే ఉందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఈ యొక్క భవనము పూర్తిగా పాతబడిపోయి అంటే దీని యొక్క సర్వీస్ కూడా పూర్తిగా అయిపోయిందేమో అన్నట్టుగా. అంటే ఇక్కడ మనం చూడవచ్చు పూర్తిగా ఈ యొక్క అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో పెట్టినటువంటి డంగు సున్నాన్ని ఎలా ఏర్పాటు చేశారు, డంగు సున్నానికి సంబంధించినటువంటి విషయంలో ఎట్లా అప్పుడు చేశారనేది మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. నిజాం కాలంలో కట్టినటువంటి భవంతి కావడము, ఇక ఇలాంటి వర్షాలు వచ్చినటువంటి సందర్భంలో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. భారీ చెట్లు కూడా ఇందులోనే మొలుస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ముందుకు వెళ్దాము. ఇంకా ముందు చాలా వరకు, అంటే తొలి వెలుగు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వరకు అన్ని రూమ్లను అయితే తిరిగింది. ఆ రూములు తిరుగుతున్నటువంటి సందర్భంలో పూర్తిగా మనమైతే చూడడం జరిగింది. ఆ యొక్క వీధి నుంచి పెచ్చులు ఊడిపడుతున్నటువంటి ఆ యొక్క ఇండికేషన్స్ అయితే మనకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇప్పటికి కూడా వర్షము దాదాపుగా ఎలిసిపోయి కూడా దాదాపు 10-12 గంటలు దాటిపోయింది. అయినప్పటికీ కూడా ఇంకా ఉరుస్తున్నటువంటి ఈ యొక్క భవంతిని మనం అయితే చూడొచ్చు. అంటే పైనుంచి పెచ్చులు ఊడుతున్నటువంటి నేపథ్యంలో ఉంటున్నటువంటి బాధను కూడా వారైతే చెప్తా ఉన్నారు. కొంతమందికి పైన పడ్డటువంటి నేపథ్యంలో తలలపైన పడి వాళ్ళు దెబ్బలు తాకినటువంటి సందర్భాన్ని కూడా వారు చెప్తా ఉన్నారు. మనం చూడొచ్చు ఇక్కడ పైన ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితిని చూస్తున్నాం. పైన ఉన్నటువంటి మొత్తం కూడా దానికి సంబంధించినటువంటి ప్లాస్టింగ్ కూడా మొత్తం కింద పడుతూ విద్యార్థులు అయితే ఇబ్బందుల పాలవుతున్నారు అనేటువంటి మాటనైతే మనం చెప్తా ఉన్నాం. ఇది ఒక క్లాస్ రూమ్. ఈ కింద ఉన్నటువంటి బెంచెస్లోనే విద్యార్థులు వారి యొక్క విద్యను అభ్యసిస్తూ ఉంటారు. ఈ క్లాస్ రూమ్కి సంబంధించినటువంటి విషయంలో పైన ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి చూద్దాం. పైన నుంచి పడుతున్నటువంటి సందర్భంలో వారు ఖచ్చితంగా ఇబ్బందుల
పాలవడానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా ఈ బిల్డింగ్ మొత్తం కూడా ఉరుస్తున్నందువలన ఏ గోడను ముట్టుకున్నా కానీ షాక్కు గురవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒకవైపు మొత్తం బెంచెస్ అన్ని కూడా తడిచిపోవడము, మరొక వైపు ఇక్కడ ఉన్నటువంటి గోడలను ముట్టుకుంటే ఖచ్చితంగా షాక్కు గురవుతున్నటువంటి పరిస్థితి. దాంతో పాటుగా పైనుంచి వెళ్ళి ఊడిపడుతున్నటువంటి పెచ్చులు. మొత్తానికి భయంగానే ఈ భవంతిలో విద్యార్థులు వారి యొక్క విద్యనైతే అభ్యసిస్తున్నారు. కొంతమంది విద్యార్థులు కూడా మనతో పాటుగా ఉన్నారు. భయ్యా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఈ ఆసిఫ్ నగర్ ప్రాంతంలో ఉంటాము. ఈ కాలేజ్ సెకండ్ ఇయర్ ఇంటర్ సిఈసి. అయితే కాలేజ్ అయితే చాలా డేంజరస్ గా ఉంది. వర్షాకాలంలో చాలా వర్షం మొత్తం వచ్చి బుక్స్ మొత్తం పచ్చి అయిపోవడం, అట్లా మళ్ళీ క్లాస్ రూమ్ లో వాటర్స్ రావడం, మొత్తం ఊసిపోవడం అవుతుంది. మాకు చాలా ఇబ్బంది అవుతుంది కాలేజ్ వల్ల. ఇప్పుడు సెకండ్ ఇయర్ మేము ముందే ఎగ్జామ్స్ వస్తున్నాయని ఆ భయంతో ఈ యొక్క భయంతో మేము చాలా డిస్టర్బెన్స్ అవుతున్నాం, కాలేజ్ కూడా లేకుండా. సో కాలేజ్ త్వరగా రిపేర్ కావాలని కోరుకుంటున్నాం. షాక్ కొట్టే అవకాశం ఏమైనా ఉందా? మీకు షాక్స్ ఎప్పుడైనా తాకుతున్నాయి ఇక్కడ? తాకుతున్నాయి సార్. ఈ పెచ్చుల వల్ల ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? అంటే కూర్చుంటే మొత్తం మీద పడుతుంది సార్, బెంచ్ల మీద మొత్తం తలకు తాకుతుంది, మళ్ళీ ఏమో కింద పడుతుంది. చాలా డేంజరస్ గా ఉంది మీకు. ఇప్పుడు ఈ వర్షాకాలం వచ్చినప్పుడు మీకు మొత్తం ముందట చెరువులాగా ఉంది కదా, అసలు క్లాస్ రూమ్ లో పోవడానికి అవకాశం ఉంటుందా? అసలు మీకు క్లాస్ రూమ్ లో పోవడం కూడా అవకాశం ఉండదు, కానీ చాలా చెరువులా నీళ్ళు మొత్తం నిలిచిపోతాయి, గ్రౌండ్ లో మొత్తం చెరువులాగా కనబడతా ఉంటుంది. మీ క్లాస్ లో ఎంత మంది ఉంటారు అసలు? మా క్లాస్ లో ఒక 50 స్టూడెంట్స్ ఉంటారు, సెకండ్ ఇయర్ సిఈసి. ఓకే, అన్ని క్లాసులలో కలిపి 1500 మంది అని చెప్తా ఉన్నారు కదా? అవును సార్. ఇప్పుడు ఈ 1500 మంది కోసం నువ్వు ఒక రిప్రజెంటేటివ్ అనుకుంటే ఏం చెప్తావు? ఈ బిల్డింగ్ కావాలంటావా, లేకపోతే మిమ్మల్ని ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళమంటారా, ఏం చెప్తారా? మాకు వేరే క్లాస్ రూమ్స్ కావాలి సార్, క్లాస్ రూమ్స్ కావాలి, ప్లస్ రిపేర్ కూడా చేయడం అవసరం. ఎందుకంటే ఇప్పుడు చాలా కష్టం కాబట్టి మాకు క్లాస్ రూమ్స్ అయితే కొత్తవి కావాలి సార్, వేరేవి కావాలి. ఓకే, ఇది పరిస్థితి. ఇంకొక క్లాస్ రూమ్ కూడా వెళ్దాం. అంటే ఈ బిల్డింగ్ ఉన్నటువంటి పరిస్థితిని చూపించేటువంటి ప్రయత్నం తొలివేలుగా అయితే చేస్తూ ఉంది. ఎందుకంటే పూర్తిగా ఈ యొక్క బిల్డింగ్ కూడా అప్పుడెప్పుడో కట్టినటువంటి కన్స్ట్రక్షన్ కావడంతో పూర్తిగా ఇది చూడొచ్చు. అసలు ఈ రూమ్ను ఒకసారి చూస్తే మనకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ పైనుంచి వెళ్ళి ఉరుస్తున్నటువంటి ఈ యొక్క వాటర్ వలన పూర్తిగా ఈ ఉన్నటువంటి బోర్డు కూడా పూర్తిగా ఖరాబ్ అవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ యొక్క వాటర్ ఉరవడము, ఈ బోర్డు ఖరాబ్ అవడము, అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది. అంటే ఈ పూర్తిగా ఈ యొక్క దీనిలో ఉన్నటువంటి లోపం ఎట్లా ఉంది అంటే ఈ బిల్డింగ్నే పూర్తిగా తీసేయాల్సినటువంటి సందర్భాన్ని అయితే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు గుర్తు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం కింద చూడొచ్చు, పూర్తిగా వాటర్ ఉరవడంతో ఇక్కడ తడిసిపోయినటువంటి బెంచ్లను చూడొచ్చు, పూర్తిగా ఖరాబ్ అవుతున్నటువంటి నల్ల బోర్డును కూడా మనం చూడొచ్చు. అంటే పూర్తిగా ఈ యొక్క బిల్డింగ్ను తీసేసి ఖచ్చితంగా వేరే ఏదైనా ప్రాంతంలోకి మమ్మల్ని షిఫ్ట్ చేసి కొత్త బిల్డింగ్ను తీసుకొస్తేనే బాగుంటుందనేటువంటి మాటను కూడా వారు చెప్తా ఉన్నారు. మొత్తం ఎక్కడ చూసినా కానీ ఇలాంటి పగుళ్ళనే మనం చూస్తూ ఉన్నాం. ఇది ఒకవేళ భారీ వర్షాలు ఇంకా పెరిగినట్టే ఏది ఉంటే, ఇందులో విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు ఒకవేళ ఉన్నట్టే ఏది ఉంటే ఖచ్చితంగా ఆ విద్యార్థులకు జరగడానికి ప్రమాదం ఏదైనా జరుగుతుంది అనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నారు. భయ్యా కిధర్ से फसलान से सर, अहमदनगर। प्रॉब्लम क्या है? वो ये पूरा बारिश में पूरा इलेक्ट्रिसिटी आ रहा सर बोर्ड्स में, और ये पूरा बारिश की वजह से बोर्ड पूरा डैमेज हो जा रहा। तो हमको गुजारिश है कि ये जो सामने नई बिल्डिंग बन रही, वो बिल्डिंग को अगर ये इस जगह से वो जगह शिफ्ट कर दिए तो अच्छा रहता बोल के हो रहा है। ठीक है। और एग्जाम्स वगैरह चल रहे थे, कुछ इश्यू हो रहा था क्लासेस में, तो इसके वजह से अगर मैनेजमेंट से अगर अच्छा है तो वो क्लास अगर शिफ्ट हो गए तो अच्छा है। ठीक है। ఇది పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో దాదాపు 1500 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. 1500 మందికి సంబంధించినటువంటి విషయంలో వారి యొక్క విద్య కొనసాగుతూ ఉంది. సార్, ఇప్పుడు మీరు వెళ్ళాలంటే కూడా ఆ నీళ్ళలోకి వెళ్ళాలని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఏంటి అసలు మీరు వెళ్ళడానికి కూడా అట్లాంటి పరిస్థితి వచ్చిందటగా? ఈ భారీ వర్షాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది సార్. అంతకుముందు ఇంత లేకపోయేది. భారీ వర్షాలు ఇట్లనే కొనసాగితే ఇదే పరిస్థితి కొనసాగుతుంటుంది సార్. మరి అది ఈ భారీ వర్షాలు కొనసాగకపోతే మాత్రం కాస్త డ్రై వాతావరణంలో పర్వాలేదు, క్లాసులు అయితే నడుస్తాయి. ఇప్పుడు ప్రెసెంట్ ఈ భారీ వర్షాల వల్ల ఏమైతుందంటే పిల్లలు కూర్చోలేని పరిస్థితి, ఎక్కడ పడితే అక్కడ కరెంట్ షాక్స్ రావటము, నీళ్లు పడటము, పెచ్చులు పడటం వల్ల ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం మేము సార్. ఇది ప్రిన్సిపల్ గారు కూడా చెప్తున్నమాట. ఖచ్చితంగా ప్రభుత్వము విద్యార్థుల యొక్క చదువును దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఒక స్టడీస్ ఏదైతే ఉందో, ఇంకా ఈ పక్కనే ఒక కాలేజీ కోసం భవనాన్ని నిర్మించడం జరిగింది. ఆ యొక్క భవనం ఇప్పటికైతే
పూర్తయినటువంటి సందర్భం కనబడుతుంది కానీ ఇంకా అది ఓపెనింగ్ అయితే కాలేదు. అది వేరే ఒక దానికోసం మహిళా డిగ్రీ కళాశాల మైనారిటీ కోసం అయితే ఏర్పాటు చేశారనేటువంటి మాట చెప్తా ఉన్నారు. దాన్ని ఒకవేళ అక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ యొక్క భవనాన్ని కొత్త భవనాన్ని నిర్మించినట్టు ఏది ఉంటే విద్యార్థులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారా అంటున్నారు పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ ప్రతిదీ అంటే సెకండ్ ఫ్లోర్లో ఇంకా దారుణంగా ఉందని చెప్తా ఉన్నారు. సార్ సెకండ్ ఫ్లోర్లో కూడా ఇట్లాంటి పరిస్థితి ఉంటుందా? ఫస్ట్ ఫ్లోర్ వరకు ఈ మొత్తం బిల్డింగ్లో ఇప్పటి వరకు ఎన్ని క్లాస్ రూమ్స్ మీకు యూజ్ అవుతున్నాయి, ఎన్ని నిరుపయోగంగా ఇట్లా చిప్పెచ్చులు ఉడుతూ ఇబ్బంది పూరితంగా ఉన్నాయి? అన్ని క్లాస్ రూమ్స్ ఉపయోగిస్తున్నాం సార్. ఏది క్లాస్ కూడా ఖాళీ లేదు. అన్ని క్లాసులు పెచ్చులు ఉడిచిన తప్పనిసరి పరిస్థితి. ఈ 3 రోజుల వల్ల ఇంకా ఎక్కువైంది ప్రాబ్లం, కానీ అంతకుముందు సంవాట్ పర్వాలేదు. ఈ 3 రోజుల వర్షాల వల్ల ఏ స్థితిలో ఎక్కడ దెబ్బతిని ఎక్కడ మీద పడుతుందనే భయమే తప్ప అంతకుముందు ఇంత భయం లేకుండే సార్. పర్వాలేదు, అంతకుముందు క్లాసుల వరకు పర్వాలేదు. వాతావరణం నాట్ ఫీజిబుల్ టు ఫర్ లెక్చర్ సార్, కానీ నడుపుతున్నాం, తప్పనిసరి పరిస్థితులు నడుపుతున్నాము. హైదరాబాద్ దృష్టికి తీసుకొచ్చాము, వారు తొందరలోనే పరిష్కరిస్తా అన్నారు. తాత్కాలికంగా మాకు ఈ మన మైనార్టీ పిల్లల యొక్క లేడీస్ యొక్క కాలేజీ మాకు ఇవ్వగలిగితే కనుక దాంట్లో క్లాస్ నడపగలుగుతాం సార్ తాత్కాలికంగా. ప్రపోజల్ కూడా పెట్టారు అక్కడ, అది పెట్టిన పై వాళ్ళ అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది, వారు చూస్తా అన్నారు సార్. ఒకసారి కిందికి కూడా వెళ్దాము. ఈ బిల్డింగ్ లోనే దాదాపు 1500 మంది విద్యార్థులు వారి యొక్క విద్యను అయితే అభ్యసిస్తూ ఉన్నారు. వారికి సంబంధించినటువంటి విషయంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయనేది తొలి వెలుగు ఎక్స్క్లూజివ్గా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఎక్కడ చూసినా కానీ పెచ్చులు ఊడుతున్నటువంటి భవనమే మనకు కనబడతా ఉంది. పూర్తిగా ఈ యొక్క భవనము నిరుపయోగంగా మారినటువంటి భవనమే, కానీ తప్పనిసరి పరిస్థితులలో విద్యార్థులకు విద్యాబోధన చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి గురువులు అయితే వారికి విద్యాబోధన చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పూర్తిగా ఆ కాలంలో డంగు సున్నంతో కట్టినటువంటి భవనం ఇది. ఈ యొక్క భవనంలోనే ఇంకా విద్యార్థులు వారి యొక్క విద్యనైతే అభ్యసిస్తూ ఉన్నారు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో అంటే ఈ బిల్డింగు ఇంకా నిరుపయోగంగా మారేటువంటి అవకాశం లేకపోలేదని చెప్తా ఉన్నారు. పూర్తిగా ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. అంటే ఇక్కడి నుంచి ఎక్కడికి పోవాలన్నా కానీ విద్యార్థులు అయితే ఇబ్బందులు పడతా ఉన్నారు. అసలు విద్యార్థులకు విద్యాబోధన చేసేటువంటి పరిస్థితి గురువులకు లేకుండా పోయింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఖచ్చితంగా ప్రభుత్వం దీని విషయంలో ఆలోచన చేయాలనేటువంటి మాటనైతే ఇక్కడ ఉన్నటువంటి గురువులు అయితే చెప్తా ఉన్నారు. సార్ అసలు ఏంటి విద్యార్థులకు విద్యాబోధన చేసేదానికి అవకాశం దొరుకుతా ఉందా మీకు? చెప్పండి చెప్పండి. విద్యాబోధన చేయడానికి ఇబ్బందికరంగా ఉంది? చాలా ఇబ్బందికరంగా ఉన్నదండి. మేము కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాము. జనరల్ ట్రాన్స్ఫర్ 2024 ఆగస్టు నుంచి మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చూసినట్లయితే చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. కొన్ని విషయాలలో స్టూడెంట్స్ ని కూడా బ్యాక్ పోవటమే మంచిది అని మేము సొంతంగా మా ప్రిన్సిపాల్ ద్వారా పంపించటం జరుగుతుంది. ఏ బిల్డింగ్ ఎట్లా కూలుతుందో తెలియని పరిస్థితి అయిపోయింది. కాబట్టి చాలా హీన పరిస్థితి ఉన్నదండి. మీరు దయచేసి మీరు ప్రభుత్వం దృష్టిలో తీసుకురావాలనే ఉద్దేశంతో మేము మీకు విన్నపించుకుంటున్నామండి. ఇది నా కోరిక. ఇది పరిస్థితి. ఇక్కడ ఏదైతే అటెండర్ గా పనిచేస్తున్నటువంటి ఒక వాళ్ళని కూడా చూడొచ్చు. అంటే ఇక్కడ ఇది పరిస్థితి మొత్తానికి. అంటే ఇందులోకి పోవాలంటేనే ఇబ్బందులు పడుతున్నటువంటి భవనంగానే మనం చూస్తా ఉన్నాం. ఈ భవనాన్ని పూర్తి స్థాయిలో తీసివేసి కొత్త భవనాన్ని మాకు కేటాయించాలి అనేటువంటి మాటనైతే విద్యార్థులు చెప్తా ఉన్నారు. అలాగే ఇక్కడ విద్యాబోధన చేస్తున్నటువంటి లెక్చరర్లు అలాగే ప్రిన్సిపల్ అందరూ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు. ఇక్కడ మేము విద్యాబోధన చేయాలంటే ఇట్లాంటి పరిస్థితుల్లో మేము విద్యాబోధన చేయడం ఇబ్బందిగా ఉందనేటువంటి మాటను గురువులు చెప్తా ఉంటే ఖచ్చితంగా మేము విద్యను అభ్యసించాలంటే మాకు ఇంకొక ఆల్టర్నేటివ్ చూపించాల్సిందే అంటూ విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితిని అయితే చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మరి ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచిస్తుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఏదైనా జరగకూడదు జరిగినప్పుడు స్పందించడం కంటే ముందు అసలు ఏం జరగక ముందుకే దీని విషయంలో ఏదైనా ఆలోచన చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి కూడా ఒక ఆలోచన చేస్తే బాగుంటుంది అనేటువంటి మాట కూడా తొలి వెలుగు ముఖంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఉపాధ్యాయులు కూడా చెప్తున్న పరిస్థితి. పూర్తిగా ఈ యొక్క బిల్డింగ్ను పూర్తిగా నిరుపయోగంగా మారినటువంటి సందర్భంలో కూడా వాడాల్సినటువంటి అవసరం లేదన్నటువంటి విజ్ఞప్తిని కూడా ప్రభుత్వం అయితే చేస్తున్నటువంటి ప్రభుత్వానికి అయితే తొలి వెలుగు ముఖంగా తొలి వెలుగు కూడా అదే వేడుకుంటుంది. ఈ యొక్క వాటర్ విషయంలో కూడా ఇబ్బందులు పాలవుతున్నారు. అలాగే కరెంట్ షాక్ల విషయంలో ఇబ్బందులు పాలవుతున్నారు. పూర్తిగా పైనుంచి పెచ్చులు ఊడుతున్నటువంటి వైనాన్ని కూడా మనం చూడొచ్చు. ఆ పెచ్చులు ఊడమే కాకుండా వాటర్ ఉరవడంతో అక్కడ ఉన్నటువంటి బెంచ్ల పైన అలాగే క్లాస్ రూమ్లు సైతము నీటి పాలవుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. బ్లాక్ బోర్డులు కూడా
ఆ వాటర్ వలన ఇబ్బందులు ఆ యొక్క ఖరాబ్ అవుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వము ఏదైనా ఆలోచన చేయాల్సిందే అనేటువంటి డిమాండ్ అయితే ప్రధానంగా కనబడతా ఉంది. ఇది నాంపల్లి బజార్గఢ్ వద్ద ఉన్నటువంటి జూనియర్ కాలేజ్ అలాగే వొకేషనల్ కాలేజీకి సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.